ఎస్టర్స్ సినిమా చూసినా చాలా బాగుంది. అంటే వండర్ఫుల్ అనమాట. అంటే ఆ మేకింగ్ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, కామెడీ మాత్రం ఫుల్ లెంత్గా ఎంజాయ్ చేసిన. ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ ఇంత లేదు భయ్య. సూపర్ గా తీసుకెళ్లారు. అంతే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎంతసేపటికి అనగదొక్కాలనే ఉంటది కానీ ఎవరు సపోర్టింగ్ అనేది లేదు. నిజంగా హీరో ఈ సినిమాలో పడ్డ కష్టాలు అయితే నిత్య జీవితంలో కూడా కష్టాలు పడవచ్చు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఒకసారి చూస్తే 2 సార్లు చూడాలనిపిస్తుంది. క్యారెక్టర్ వైజ్ గా అయితే వండర్ఫుల్ గా తీసుకొచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపర్ అన్న. ఒకటే భయ్య చెప్పాలనుకుంటే నిజంగా మన అన్న ప్రింటింగ్ ప్లేస్ అనమాట ఇందులో. క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ బ్రదర్ కూడా చాలా బాగా చేశారు. ఒకటే భయ్య ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఒకటే బ్రదర్ ఇలాంటి సినిమాలు మనం చూస్తేనే ఒకటి అర్థమైతే, అంటే అర్థం పడుతున్న సినిమాలు ఎన్నో వచ్చినా కూడా ఇలాంటి సినిమా మాత్రం రావు. నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి. అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు హీరోగా మాత్రం మామూలుగా లేదు. ఆ లుకింగ్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అబ్బో ఇక చెప్పుకుంటే పోతే అన్న గురించి అయితే మనం ప్రతి సినిమాలో అన్న కామెడీ చూస్తాం, పంచ్ డైలాగ్ చూస్తాం కానీ ఇంతలో అంతకు మించి ఉన్నాయి. టైమింగ్ సెన్స్ బాగుంది అన్న సినిమాలో. సూపర్ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. సూపర్ అన్న. నాకు బాగా నచ్చింది. మస్తు షేడ్స్ అంటే ఏమన్నా షేడ్స్ ఉంటాయి అనుకున్నావా? అదిగా చెప్పాల్సిన అవసరం లేదు. మనోన్ గురించి హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సూపర్ అన్న సినిమా. నాకైతే ఓవరాల్ గా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అసలు వండర్ఫుల్ అన్న. అంటే ఒక వ్యక్తి కింద పడుతుంటే ఎదగడం ఎలా అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అన్న. అసలు ఒక మనిషి ఎంత కిందికి దొక్కుతున్నా ఎదుగుతున్నా చూసినా అది హైలైట్. అసలు సూపర్ గా చూపించారు. కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది అన్న. మూవీ అదే చెప్తాను కదా, నాకు ఇంకోసారి చూడాలనిపించింది. అంత బాగుంది సినిమా అయితే. అన్ని షేడ్స్ మామూలుగా ఉండదు. కమల్ హాసన్ మామూలుగా నటుడు కాదయ్యా. నిజంగా ఆర్టిస్ట్ వేరే, హీరో అన్న. నిజంగా ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా మాత్రం చెప్పాలనుకుంటే కమెడియన్ గా లేకపోతే ఒక నార్మల్ గా ఉంటారు. కానీ మన అన్నకాడ మాత్రం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కమల్ హాసన్ అనుకోవచ్చు, మరో కమల్ హాసన్ అనుకోవచ్చు. యాక్టింగ్ ఇరేదీసాడు భయ్య. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సూపర్ గా ఉంది. నాకైతే బాగా నచ్చింది మనోడు యాక్టింగ్ అయితే. నా నీకు ఒక మాట చెప్పనా, సినిమా మొత్తం ఒక లెవెలే అన్న. అసలు ఒక సాంగ్ గురించో, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఆర్ఆర్ గురించో, లేకపోతే లొకేషన్ లో గురించో కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ప్రొడ్యూసర్స్ కి అయితే మంచి కలెక్షన్ అనమాట. మేడం సూపర్ మేడం, మీకైతే మంచి కలెక్షన్స్. నిజంగా మంచి హీరోని ఎంచుకున్నారు. మంచి ఈ జనరేషన్ కి అయితే ఒక మంచి సినిమాని ఇచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా అన్న. తప్పకుండా ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవుతుంది కానీ ఎవరిని తక్కువ చేసినట్టు ఉండదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే ఇన్స్పిరేషన్ అవుతారు అబ్బయ్య. నాకు సూపర్ గా నచ్చిన సినిమా అయితే. థ్యాంక్ యూ అన్న. మస్త్ సెక్స్ మూవీ చూసాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ బాగున్నాయి, ఎమోషనల్ బాగుంది, కామెడీ సీన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది హీరో అంటే నార్మల్ గా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్, కమెడియన్ క్యారెక్టర్ చేసే అబ్బాయి ఫస్ట్ టైం హీరో క్యారెక్టర్ చేశాడు. నేచురల్ గా ఉంది మూవీ అయితే. నేచురల్ గా యాక్టింగ్ చేశారు. లాస్ట్ లో మాత్రం చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం పక్కాగా ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. మస్తు షేడ్స్ బాగుంది. కథాకథనం బాగుంది. ఈ మధ్య వచ్చిన డీసెంట్ మూవీస్ ఇది ఒకటి. ఎలాంటి అశ్లీలత లేకుండా చాలా బాగుంది మూవీ. స్క్రీన్ ప్లే కానీ ప్రతి స్క్రీన్ కి ఒక్కొక్క షేడ్ చాలా బాగుంది. ఒక కథా కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య హైలైట్స్ అంటే ఒక ప్రొఫెషనల్ గా పైకి ఎలా రావాలి, ఒక డీసెంట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడం ఎలా అని చెప్పి చాలా బాగా చూపించారు. కథాకథనం బాగుంది. హీరో అంటే కష్టపడి పైకి వస్తున్నారు. చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్కరి కష్టం తెలిసింది మూవీలో. చాలా బాగా నటించారు అందరూ కూడా. మస్తు షేర్స్ ఉన్నారా మూవీ చూసాము. సినిమా చాలా బాగుంది. అభినవ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ గారు, ఆలీ అన్న అందరు బాగా చేశారు. కానీ అభినవ్ అన్నను కామెడీ యాంగిల్స్ లో, ఫ్రెండ్ యాంగిల్స్ బాగా చూసాము. హీరో యాంగిల్ మాత్రం చాలా బాగా చేశారు. అన్న చాలా బాగా నటించాడు. సినిమా మాత్రం హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎక్కడ బోరింగ్ అనిపించలేదు సినిమా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.